అది ఇప్పుడు మొదలవుతుంది చూడు. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మేము అందరం కూడా చాలా బాగున్నాం గైస్. లాస్ట్ వీడియో మీ అందరికి బాగా నచ్చింది, అందరూ మంచిగా ఎంటర్టైన్ అయ్యారు అనుకుంటున్నాము. అండ్ ఈ రోజు కూడా ఒక మంచి డిఫరెంట్ ఫన్నీ బ్లాగ్ తో అయితే మేము ముందుగా వచ్చేసాము. అసలు ఈ రోజు బ్లాగ్ ఏంటి, అసలు మా ముందు ఇన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, అసలు ఏంటి అని అనుకుంటున్నారా? సో బ్లాగ్ ఏంటి నాకు తెలీదు, వీళ్ళు ముగ్గురు ప్లాన్ సారీ మా ముగ్గురికి కూడా తెలీదు, స్నేహకే తెలుసు. స్నేహ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు. సో గైస్, మీరు నార్మల్ గా ఇప్పుడు రీల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఫుడ్ ఛాలెంజ్. ఎవరైతే ఫస్ట్ వచ్చి తింటారో మిగిలిన ముగ్గురు పరిగెట్టాలన్నమాట. సో గేమ్ ఏంటంటే గైస్ లైక్ ఇప్పుడు స్టోన్ పేపర్ సిజర్ వేసుకుంటాం, ఆర్ డిఫరెంట్ గా కూడా ఆడొచ్చు. 3, 2, 1 అనగానే ఇలా పైకి కిందకి అనాలి. అమ్మో 3, 2, 1 అనగానే పైకి కిందకి అనాలి గైస్. ముగ్గురు పైకి అని ఒకరు కిందకి అన్నాం అనుకో, అప్పుడు మేము ఇక్కడ ఫుడ్ తినాలి, మిగతా ముగ్గురు పరిగెడతారు అనమాట. సో వాళ్ళు వచ్చేలోపు ఇక్కడ ఎంత ఫుడ్, ఈ ఫుడ్ లో ఏదైనా నచ్చినట్టు కుమ్మేయచ్చు, ఫుల్ గా తినేయచ్చు. సో ఇదనమాట. అంటే ముగ్గురు ఒకలా వేసి మిగతా వాళ్ళు డిఫరెంట్ గా వేస్తే వాళ్ళు తినాలి, మిగతా వాళ్ళు పరిగెట్టాలి. సో ఇది గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఈ బ్లాగ్ లో ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది గైస్. మీరు ఎలా ఎగ్జైట్ అవుతున్నారు? మీ ఫీలింగ్ ఏంటి? మేమైతే చాలా ఎగ్జైట్ అవుతున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ తినడానికన్నా ఫస్ట్ మనము ఇప్పుడు మనకి మనం తిన్నకన్నా కొట్టుకుని తినడంలో ఉన్న కిక్కే వేరే. ఫన్ అయితే మామూలుగా ఉండదు. సో ఒకరికొకరు ఎలా కొట్టుకుని ఎలా తోసుకుని ఎక్కడ పడిపోతాము ఏంటో మాకే డౌట్. నేను బ్లాగ్ స్టార్టింగ్ లో 2-3 సార్లు చెప్పాను, ముందైతే అప్పుడు పడిపోద్దు, తన్నుకోద్దు, తోసుకోవద్దు, ఆ ఫుడ్ అక్కడే ఉంటది, మనమే తింటాం, ఇంకెవరు తినరని. సో వీళ్ళకి ముందు ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పేశాను. సో సఖి, హౌ డూ యూ ఫీల్ వాట్ అబౌట్ బ్లాగ్ దిస్ బ్లాగ్? అసలు ఫస్ట్ తినడం కోసం కాదు, పక్కన వాళ్ళు తిన్నప్పుడు లాక్కొని ఉంటారు చూడండి, అది హైలైట్. ఆ లాక్కోవడం కోసం ఏం ఆడాలి గాయస్. నేనైతే ఈ చాక్లెట్స్ ఇంకా ఉన్నాయి కదా, వాటి కోసమే చాలా బాగా వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈ థమ్స్ అప్ కోసం కూడా గాయస్, ఐ లవ్ థమ్స్. సో వీళ్ళందరూ తినడానికి మంచి ఎక్సైటెడ్ గా ఉన్నారనమాట. బ్లాగ్ అయితే ఇంకా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇంక ఫుల్ ఆఫ్ ఫన్ అయితే ఉంటది. మేము ఎలా ఫన్ చేస్తాము, ఎలా తింటాము, అసలు ఏమవుతుంది బ్లాగ్. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా లాగ్ చేయకుండా బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయ్స్, మొత్తం సెటప్ గెటప్ అన్ని రెడీ చేస్తాం. ఇక్కడ మా ముందు కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టుకున్నాం. అండ్ మేము కూడా లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అయితే మేము అందరం రెడీ అయిపోయాం గైస్. స్టార్ట్ చేసేద్దామా? ఇంకా స్టార్ట్ చేద్దాం. ఆర్ యూ ఎక్సైటెడ్? ఓకే గైస్, మంచి హుషారు మీద ఉన్నారు. రెడీ, స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకేనా? స్టార్ట్. 3, 2, 1 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 స్టార్ట్. మీరు ఏం అనుకుంటున్నారు? ఓకే, 3, 2, 1 స్టార్ట్. నేను తినాలి, అమ్మ నేను తినాలి. గైస్ ఫస్ట్ నేనే. DJ Balu. 3, 2, 1 స్టార్ట్. నేనే తెల్లండి. బాగున్నాయి గైస్, చిప్స్ చాలా బాగున్నాయి. మేడం న్యూస్ అంటారు. 3, 2, 1 స్టార్ట్. 3, 2, 1 స్టార్ట్. अभी मजा आएगा ना भिड़ो. 3, 2, 1. గాయస్ పాపం స్ప్రైట్ ఇందాకెళ్ళి తాగుదాం అనుకుంటుంది, కానీ తాగనివ్వట్లేదు గాయస్. 3, 2, 1 స్టార్ట్. గైస్ బ్లాగ్ స్టార్టింగ్ లోని పూజీ పాపం తినేద్దాం, కొడేద్దాం గట్టిగా అది అన్నది. పాపం ఒకసారి కూడా రాలేదు. 3, 2, 1 స్టార్ట్. ఓకే, నెక్స్ట్ రౌండ్. 3, 2, 1 స్టార్ట్.
త్రీ టూ వన్ స్టార్ట్. పాపం ఒకసారి కూడా రాలేదు గైస్ పాపం. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. 3 2 1 స్టార్ట్. గైస్ గుండెలో నొప్పి వచ్చేస్తుంది అమ్మా. పాము ఒకసారి కూడా తినలేదు గైస్. అసలు వస్తుంది తప్పించి రాట్లే. తిన్నావా చిప్స్ తప్ప ఎంత 2 1 స్టార్ట్. అది ఇప్పుడు మొదలవుద్ది చూడు. సో గైస్ రెడీయా? రెడీ. 3 2 1 స్టార్ట్. 3 2 1 స్టార్ట్. మళ్ళీ త్రీ టూ వన్ స్టార్ట్. యాలండి యాలండి. త్రీ టు వన్. గైస్ పూజి గట్టి తిన్నది ఎటు తెలియదు నోరేలు మొత్తం సోపర్ ఫస్ట్ వచ్చి పరిగెడకి తీసుకుని వెళ్ళిపోతుంది. దీర్ఘ బాబా కళ్ళు తిరిగేస్తుందమ్మా. ఫాస్ట్ గా పరిగెడుతున్నాను గైస్, ఎందుకంటే తినేస్తే ఏం తినాలి గైస్, అందుకు గైస్. 3 2 1 స్టార్ట్. యాలండి. ఇలా అయితే ఎన్ని ఛాన్స్ వచ్చాయి గైస్? నాకు ఒకటి నువ్వు నోరు మీరా, నువ్వు నోరు మై మొహం పగిలిపోద్ది. గైస్ చిన్న గ్యాప్ తీసుకున్నాము, గుండెలో నొప్పి వస్తాయి. బాబాయ్ మంట మామూలుగా రావడం లేదు గైస్, కడుపులో నొప్పి వచ్చేది పక్క నవ్వుతో పరిగెట్టడం. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి స్నేహ వాళ్ళ ఇంట్లో. నిజంగా మాకు పరిగెడితే కొంచెం లాంగ్ అనిపిస్తుంది, మేము ఇక్కడ 2 ముక్కలు తినేలోపు పరిగెట్టుకొని వచ్చేది. ఎక్కడ ఏంటంటే గొంతులో గుచ్చేసుకుంటది ఎవరిలాగే. పూజ మెట్రో ట్రైన్ కన్నా ఫాస్ట్ గా మాకు కాల్ 2 అడుగులు పరిగెడుతున్నాము, వచ్చేలోపు కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి. మేము అక్కడ నుంచి నవ్వుకోవడానికే సరిపోతుంది, పరిగెట్టుకుని వెళ్ళి ఫన్ అయిపోతుంది. అందుకే బ్రేక్ తీసుకున్నాం కొంచెం రిలాక్స్ అవ్వడానికి. మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నాం, ఓకేనా? రెడీయా? 3 2 1 స్టార్ట్. 3 2 1 స్టార్ట్. 3 2 1 స్టార్ట్.
తోసేద్దామని 3 2 1 స్టార్ట్. 3 2 1 స్టార్ట్. చల్ 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 3 2 1 స్టార్ట్. గాయస్ రాట్లా ప్రశాంతంగా తిందామని మెల్లిగా అంటాను. చూడండి గైస్ పందిరా తెంపుంది. వచ్చింది వచ్చింది. చేతిలో చిప్పులు ఆడుతుంటావు గాయస్. మీరు లేకపోతే లెగాలి కదా గాయస్, లెగట్లేదు ఈ అమ్మాయి. సగి గొబ్బి సగి గొబ్బి సగి. నాకు కొంచెం ఛాన్స్ గట్టి పడింది గాయస్. 3 2 1 స్టార్ట్. అమ్మా గాయస్ వేఫర్స్ అయిపోయి, ఓరే బిస్కెట్స్ అయిపోయి, చిప్స్ తక్కువ అయిపోయి, మ్యాగీ మాత్రం అవ్వలేదు గాయస్. నా బట్టి ఫుల్ ఓవర్ గాయస్. గాయస్ నేనైతే మ్యాగీ ముట్టుకోలే గాయస్. నేకైతే మ్యాగీ ముట్టుకుంది, నేను దాన్ని ముట్టుకోలే కూడా. వేఫర్స్, ఓరియోస్ నేను అన్ని ఫుల్ ఖతం చేసాను. ఇంకా నెక్స్ట్ చూద్దాం గైస్. మీకు చెప్పడం మర్చిపోయాను, నా డ్రెస్ జింబోలా ఉంది. ఇలా అన్ని డ్రెస్సులు బాగున్నాయి. నేను కొంచెం ఫ్రీగా ఉండాలి, పరిగెట్టడానికి బాగుండాలని మంచి ప్యాంట్ వేసుకున్నాను గైస్, మంచి ఫ్రాక్ వేసుకున్నాను. ప్యాంట్ ఫ్రమ్ జూడియో గైస్. ఎస్ గైస్. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. గాయస్ ఫుడ్ అయితే అయిపోయింది గాయస్, చాలా తక్కువనే ఉంది. అమ్మా ఛాన్స్ వచ్చింది కదా లాస్ట్ కి. తిండిపిచ్చి గాయస్ థమ్స్ అప్ అయిపోయింది, స్ప్రైట్ అయిపోయింది, వేఫల్స్ అయిపోయి, ఇవి అయిపోయింది, మ్యాగీ కూడా అయిపోయింది, ఇంకా ఒరే అయిపోయింది, అంతా అయిపోయింది. ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు. ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో. అందరూ ఒకేసారి. ఏముంది గాయస్ ఇక్కడ? ఏముంది ఇక్కడ? లాస్ట్ ఇప్పుడు ఎవరైతే వస్తారో రెండు కంప్లీట్ చేసి వచ్చేలోపు. సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఎవరైతే వస్తారో ఇవంతా కంప్లీట్ చేయాలని చెప్పి మేము టాస్క్ పెట్టాం. సో పావుడికైతే వచ్చింది. ఇప్పుడు మేము ఎక్కడ కూర్చుంటాం, కూడా పరిగెట్టాం, తిండి కంప్లీట్ చేయాలి. గాయస్ పావని తినాలి గాయస్ మొత్తం, ఎందుకంటే లాస్ట్ ఎవరు వస్తారో ఆ మొత్తం తినాలని రూల్ లేదు కానీ ఇదే పెట్టింది. గైస్ ఒక పీస్ తింటున్నాను రండి. సో గైస్ ఫైనలీ వ్లాగ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి గైస్, మా ముందున్నవన్నీ కంప్లీట్ చేస్తాము, ఒక్క మ్యాగీ తప్ప. ఆ మ్యాగీ మేము వ్లాగ్ చేద్దామని ఆఫ్టర్నూన్ వండేసాం అనమాట. మేము వ్లాగ్ చేసింది ఈవినింగ్. మేము చేసి ఇవన్నీ సర్దుకొని చేసినప్పుడు కదా అంతా మొత్తం డ్రై ఎండిపోయింది గైస్. మ్యాగీలో అసలు తింటుంటే గొంతులో దిగట్లేదు. సో అది తప్ప మిగతా ఇక్కడ ఉన్నవన్నీ కంప్లీట్ చేస్తాం. మీరు బ్లాగ్ లో చూసారు కదా, చాలా ఎక్కువ ఫుడ్ పెట్టుకున్నాం. అందరూ తక్కువ ఫుడ్ పెట్టుకుని గబగబా కొట్టేసుకుంటారు. మేము అలా కాకుండా లైక్ ఎక్కువ ఫుడ్ పెట్టేసుకోవడం వల్ల మాకు ఏం తినాలి ఏంటని కన్ఫ్యూజ్ అయిపోయాము. సో మొత్తానికి ఏదోలాగా అసలు పరిగెట్టలేకపోయాం గైస్. అటు ఇటు పరిగెడుతుంటే పక్క తినలేకపోతున్నాము, కడుపు నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది. చాలా దారుణంగా ఉంది వ్లాగ్ మాత్రం.
నవ్వు మెయిన్ నవ్వుకున్నప్పటికి సగం టైం అయిపోయింది. స్నేహం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంది. Guys, మొత్తం ఛాన్స్ అన్ని ఇలా ఆడుకొని తిన్నారు. నాకు వచ్చి కరెక్ట్ గా నాకు ఒక 4-5 ఛాన్స్ అంతే. మ్యాగీ ముట్టుకుంది, మేము ఎవ్వరం మ్యాగీ ముట్టుకోలేదు. ఇంకా వీళ్ళు మిగిలిపోతుంది అన్నారని చెప్పి ఇంకా వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి నేను అది తిన్నాను. అందులో ఏంటంటే ఓకే నేను 10 సార్లు నేను తినదు తక్కువ, పరిగెట్టింది ఎక్కువ. సీరియస్ గా. సో నువ్వేమనుకుంటున్నావు సరికి, నీకు ఎలా అనిపించింది బ్లాగ్? నేను ఏదో పెద్ద పొడిసేద్దాం, పీకేద్దాం, చేసేద్దాం, తినేద్దాం అనుకున్నాను కానీ గైస్ పరిగెట్టాటి సరిగా తప్పని ఎన్నిసార్లు పడ్డావు మాకే తెలియదు. మధ్యలో అక్కడ నవ్వుకొని చచ్చిపోయాం. పాపం మా పూజ ఎంతకాలం ట్రై చేసి. గైస్ నిజం చెప్పాలంటే ఈ బ్లాగ్ లో ఎక్కువ తిన్నది ఎవరనంటే పూజ. కుంభకరుడి కన్నా దారుణం గైస్. ఎలా తింటే నేను తినలేకపోతున్నాను, దానిలో తినద్దు, నోట్లో కుక్కుతున్నా కూడా అసలు ఇంతవరకు వెళ్తుంది, లోపలికి దిగట్లేదు అసలు. ఓ 2 డ్రింకులు కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ ఏమో నవ్వాటి ఇంకేంటి ఓరియో బిస్కెట్లు, థమ్స్ అప్, స్ప్రైట్ అన్ని అయిపోయింది. సో నీకు ఎలా అనిపించింది పూజీ? గైస్ ఫస్ట్ అయితే నాకు ఛాన్స్ రాలే గైస్. సో నేను అప్పుడు ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా దొరికింది ఒక ఛాన్స్ అని చెప్పి తినేసాం గైస్. ఆ డిసప్పాయింట్మెంట్ లో కొంచెం ఎక్కువ తినాల్సిందే. ఫస్ట్ మేము గేమ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు పావనికి ఛాన్సెస్ ఎక్కువ వచ్చాయి అనమాట. అయితే మేము ఇద్దరం బాగా ఎగ్జైట్ అయిపోయాము. ఇంక సరే మాకు 3 ఛాన్స్లు అయ్యాయి కదా, తర్వాత మేమిద్దరం ఎక్కువ పరిగెట్టాం సీరియస్ గా. చాలా దారుణంగా ఉంది. మొత్తానికి ఏదోలాగా ఫన్నీగా సరదాగా మొత్తం అంతా కంప్లీట్ చేస్తాం అన్నమాట. సో ఈ బ్లాగ్ లో అయితే మేమైతే ఫుల్ ఫన్ నవ్వుకున్నాం, మంచిగా ఎంటర్టైన్ అయ్యాము. మీరు కూడా మాతో పాటు నవ్వుకున్నారు, మంచిగా చూసి ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాము. సో ఈ బ్లాగ్ అయితే మా అందరికి చాలా బాగా నచ్చింది. మేమైతే మంచిగా బ్లాగ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాము. సో మీ అందరికి కూడా బాగా నచ్చింది, మంచిగా నవ్వుకున్నారు, ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాము. ఈ బ్లాగ్ గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటని గట్టిగా కొట్టేయండి. నెక్స్ట్ ఒక మంచి బ్లాగ్ తో కలుసుకుందాం. బై బై. సబ్స్క్రైబ్ టు అవర్ ఫ్యామిలీ బ్లాగ్.